విశాఖ నగరంలో హైవే రోడ్లు మృత్యు రహదారులుగా మారుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. ఇటీవల గురుద్వార జాతీయ రహదారి మీద జరిగిన ప్రమాదాన్ని మర్చిపోకముందే గాజువాకలో బుధవారం జరిగిన ప్రమాదంలో 2 చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది. గురుద్వార్ బస్టాప్ వద్ద అమలాపురం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో స్కూటర్ మీద వెనక కూర్చున్న మహిళ పడిపోయి మృత్యువుతో పోరాడుతున్నారు. గురుద్వార్ హైవేని ఆనుకుని ఉన్న బస్ షెల్టర్ల వద్ద ఆటోలు, ప్రైవేట్ బస్సులు ఆపుతున్నా సరే పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. ఇక్కడికి సమీపంలోనే ట్రాఫిక్ సబ్ కంట్రోల్ పాయింట్ ఉన్నా సరే ఒక్క కానిస్టేబుల్ సైతం బస్టాప్ల వద్ద ట్రాఫిక్ నియంత్రించిన పాపాన పోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. సిటీ బస్సులు సైతం జంక్షన్ వైపు వెళ్లే బస్ షెల్టర్ వద్ద బాగా ముందుగా లేదా రోడ్డు మధ్యలో ఆపుతున్నారు. ఫలితంగా ఇక్కడ రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. సీతంపేట వైపు వెళ్లే బస్టాప్ వద్ద నిత్యం ఆటోలు, కార్లు పార్కింగ్ చేస్తున్నా సరే పోలీస్ సబ్ కంట్రోల్ సిబ్బంది లైట్ తీసుకుంటున్నారని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ఈ బస్ షెల్టర్ పక్కనే అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయడం మరో సమస్యగా తయారయ్యింది. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్లే సిటీ లైన్ బస్సులతో నిత్యం ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. ద్వారకా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గురుద్వార్ జంక్షన్ లో ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది కొరత ఉంది అని చెప్పే పోలీస్ అధికారులు అందుబాటులో ఉన్న సిబ్బంది చేత సమర్థవంతంగా పని చేయించలేకపోతున్నారన్న విమర్శ ఉంది. కిమ్స్ ఆసుపత్రి రోడ్డు పొడుగున నో పార్కింగ్ అని బోర్డులు ఉన్న చోటే వాహనాలు పార్కింగ్ ను మనం చూడవచ్చు. జంక్షన్ లో ఫోటోలు తీయడం, చలాన్లు కట్టించడంలో ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రణ మీద లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బస్టాపుల వద్ద స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతాయని పలువురు సూచిస్తున్నారు. గురుద్వార హైవే ఫ్రీ లెఫ్ట్ మార్గంలో సైతం స్టాపర్ బోర్డులు లేకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. 4th టౌన్ వైపు వెళ్లే బస్టాప్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సుల బెడద అంతా ఇంత కాదు. రాత్రి వేళల్లో ఇక్కడ రోడ్డు మధ్యలోనే ట్రావెల్స్ బస్సులు ఆపుతున్నా సరే ట్రాఫిక్ పోలీసులు పత్తా ఉండడం లేదు. గురుద్వార్ బస్టాప్ వద్ద జరిగిన ప్రమాదం మీద ద్వారకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్నది వివరంగా విచారణ చేపట్టారు. ఎక్కడి హైవేకి ఆనుకుని ఉన్న పలు ప్రైవేట్ వాహనాలు పార్కింగ్ చేయడం కూడా ప్రమాదాలకు కారణమవుతుందని పాదాచారులు వాపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి గురుద్వార్ బస్ స్టాప్ అండి. బస్ స్టాప్ దగ్గర జిఎంసి వాళ్ళు మేము తుడుస్తుంటేనే ఉంటాము. కారు తీయమంటే తీయటం లేదు. బస్సులు రోడ్డు మీద ఆపేస్తున్నారు. బస్సులు ఆగిన దగ్గర ఆటోలు పెట్టుకుంటే బేరం ఉంటుందని వాళ్ళు ఆపేస్తున్నారు. యాక్సిడెంట్లు బోల్డ్ అవుతున్నాయి. మరి ఏం చెప్పినా వింటో లేదు. ఈ మెకానిక్ షెడ్లు కూడాను రోడ్డు మీద బొల్లు 5 రోజులు 3 రోజులు ఎట్టేస్తున్నారు. తీయండి బాబు అంటే నీకెందుకని అంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు రావడం, ఫోటోలు తీసుకోవడం, కార్లు ఎడుతున్నారని చెప్తే ఫోటోలు తీసుకోవడం, వెళ్ళిపోవడం చేస్తున్నారు. ఇంకంతకంటే ఏం చేయలేదు వాళ్ళు.